ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత ఉపోద్ఘాతం నడుస్తూ ఉంది. ఇది 6వ రోజు. మహాభారతం పూర్వభాగం ఆది పంచకం సంక్షిప్తంగా చూస్తాం. ఎక్కడి వరకు వచ్చాం? ఆది సభ అరణ్య పర్వాలు పూర్తయ్యాయి. ఉత్తర గోగ్రహణములో పాండవులు విరాట నగరంలో ఉన్నారు అని, మత్స్య దేశం అంటారు దాన్ని, అక్కడ ఉన్నారు అనే అనుమానం వచ్చి ఎలాగైనా వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ 12 ఏళ్ళు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పంపిద్దామని కుయుక్తితో కౌరవులు యుద్ధాన్ని ప్రకటించారు. విరాటరాజు యొక్క గోవులన్నింటినీ ఒక పక్క అపహరించి ఇంకొక వైపు నుండి మెయిన్ సైన్యం అంతా ఏదైతే ఉందో రాజ్యం మీద పడ్డాయి. అప్పుడు విరాటరాజుతో సహా ధర్మరాజు కూడా వెళ్ళాడు యుద్ధానికి, భీముడు కూడా వెళ్ళాడు. ఎవరు లేరు, అర్జునుడు ఒక్కడే బృహన్నల రూపంలో ఉన్నాడు. ద్రౌపది యొక్క సలహాతో వాళ్ళు ఉత్తర కుమారుడికి రథసారథిగా అర్జునుడిని పంపించడం జరిగింది. అర్జునుడు వెళ్ళడం, అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ సైన్యాన్ని చూసి ఉత్తర కుమారుడు భయపడి వెనక్కి పరిగెత్తి పారిపోవడం, అర్జునుడు వచ్చి ఆపి ఈయన వీళ్ళు దాచిపెట్టినటువంటి ఆ శవరూపంలో జిమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలని సేకరించి కౌరవ ప్రముఖులన్నిటిని ఓడించడం జరిగింది. అయితే ఆ ముందే దుర్యోధనుడు అంటాడు, అర్జునుడిని చూసి వీళ్ళు బయటపడ్డారు, ఇంకా 2 రోజులు టైం ఉంది, బయటపడ్డారు అని. కాదు, అందరూ చెప్తారు అయిపోయిందని. ఆయన ఇప్పుడు భీష్మాచార్యుల వారిని అడుగుతారు. భీష్మాచార్యుల వారు అయ్యా అయిపోయింది టైం అని చెప్తాడు. కానీ నమ్మడు దుర్యోధనుడు.
తర్వాత మళ్ళీ ధర్మరాజు దగ్గర ధర్మరాజును అడిగిస్తాడు. ఈ చిత్రం చూసారా? ధర్మరాజు యొక్క వ్యక్తిత్వం ఏంటి అనేది. ధర్మరాజు శత్రుపక్షంలో ఉన్నాడు కదా అతనికి, అవునా? మరి వీడినట్టు గెలిపిస్తాడు ధర్మరాజు. అయినా వాడికి ధర్మరాజు మీదనే నమ్మకం. భీష్ముడి కంటే కూడా ధర్మరాజు మీద ఎక్కువ నమ్మకం ఉంది. అందుకే ధర్మరాజు కానీ చెప్తే నమ్ముతాను అని అంటాడు. ధర్మరాజు దగ్గర కూడా చెప్పిస్తారు, అయిపోయింది ఎప్పుడు అని చెప్పేస్తాడు. మధ్యలో 1-2 సంవత్సరాల్లో 2 రోజులు ఎక్కువ టైం వచ్చింది. ఇక్కడ అయిపోయింది పూర్తిగా చెప్తారు. చెప్పిన తర్వాత ఇది ఒప్పుకోక తప్పదు. అయిపోయిందా? అయితే ఇప్పుడు ఉద్యోగ పర్వంలో రాయబారాలు పంపించడం జరిగింది. ఈ రాయబారాల్లో మొదట ధృతరాష్ట్రుడు ఒక బ్రాహ్మణుని పంపిస్తాడు. ఈ కణిక నీతిని ప్రయోగిస్తూ మీరంతా చాలా మంచివాళ్ళు అంతే. సంజయుడిని పంపిస్తాడు. సంజయ్ రాయబారం డ్రామాల రూపంలో కూడా వస్తుంది కదా. ఏం చెప్పి పంపిస్తాడు అని అంటే, ధర్మరాజా, నువ్వు చాలా ఉన్నతుడివి, మహాత్ముడివి. మీరు ఇంతవరకు చాలా కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు, అడవుల పాలయ్యారు. ఇదిగో ఇన్ని రోజులు ఇన్ని రకాలుగా కష్టపడి మీ పేరు ఎందుకు పోగొట్టుకుంటారు? మీకున్నటువంటి గొప్ప పేరు పోగొట్టుకోకుండా చిరస్థాయిగా నిలబడాలి అని అంటే దయచేసి ఈ మిగిలిన కాలాన్ని కూడా అరణ్యాల్లోనే గడిపేసేయండి అని చెప్తారు. ఎంత ఉదారుడో చూడండి. అర్థమైందా ధృతరాష్ట్రుడు ఎట్లాంటి వాడో? ఇన్ని రోజులు ఏటో చెడు పేరు లేదు, మీకు చెడు పనులు చేయలేదు, ఇక మిగతా సమయాన్ని కూడా అడవుల్లో గడిపేసేయండి, అటు చచ్చిపోండి, మా కొడుకే రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఎంత ఉదారమైన నీతో చూడు, గొప్ప నీతో చూడండి. అక్కడ ధర్మరాజు కూడా ఓకే అంటాడు. కానీ భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది దేవితో సహా తిరిగేసి ఒక విధంగా తిట్టేస్తారు ధర్మరాజుని. ఆయన లెక్క చేయడు అక్కడ. ఆ తర్వాత కృష్ణుడు రాయబారం వెళ్ళిస్తాడు. తెలుసుగా కృష్ణ రాయబారంలో దుష్ట చతుష్టయం ఏం చేశారు? కృష్ణుడిని బంధించి చంపేద్దామని అనుకుంటారు. ధృతరాష్ట్రుడు మంచి మంచి బట్టలు, దుస్తులు, ఆకర్షణీయమైన వస్తువులు, సంపదలను అన్నిటినీ చూపించి కృష్ణుడిని ఆకర్షించి పాండవుల నుండి వ్యతిరేకం చేయడానికి ట్రై చేస్తాడు. చూడండి ఎవరిని కదా, సంపదలు, అమ్మాయిలు, వస్తువులు, అవునా, ఇవన్నీ ఎర చూపిస్తాడు కృష్ణుడికి పాండవుల నుండి వెనక్కి తిప్పడానికి. ఇదేంటంటే అప్పుడు కూడా జరిగిందా అంటే అక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ కూడా. ఎవరు ఏం చేయగలరు? విదురుడు కూడా భయపడతాడు. వాళ్ళ దుష్ట భావాలను చూసి విదురుడి ఇంటికి వెళ్తాడు కదా కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు. వీళ్ళకి అట్లా కనిపించి దుర్యోధనుడు భోజనానికి ఆహ్వానిస్తే రానంటాడు. నువ్వు శత్రుపక్షంలో ఉన్నావు, అవునా, నేను పాండవుల పక్షం నుండి వచ్చాను రాయబారానికి, నువ్వు ఏదైనా నాకు విషం పెట్టి చంపేస్తే ఎట్లా అంటాడు నేరుగా. అవునా, తర్వాత మీ ఎవరి దగ్గరికి రాను, నేను నేరుగా విదురుడి ఇంటికి వెళ్తాను అని చెప్తాడు. విదురుడి యొక్క ఆతిథ్యం అవన్నీ తెలుసు కదా. అయిపోయింది. తిరిగి వచ్చి మళ్ళీ సభలో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అక్కడ చెప్తాడు విదురుడు, అయ్యా వాళ్ళు నిన్ను బంధించి చంపేయడానికి ట్రై చేస్తున్నారు, నువ్వు వెళ్ళొద్దు వెనక్కి వెళ్ళిపో అంటాడు. అర్జున్ విదురుడికి తెలుసు ఈయన భగవంతుడని. కానీ భగవంతుడు కూడా రూపంతో కనిపిస్తే తాదాత్మ్యం ఏదైతే ఉందో ఒక్కోసారి భయానికి దారితీస్తుంది, అవునా. అందుకు వెళ్ళిపోమంటాడు, నవ్వేస్తాడు. ఈయన ఏం జరుగుతుందో తెలుసులే, నాకు ఏం చేయాలనో కూడా తెలుసు, నువ్వేం భయపడద్దు అని అక్కడికి వెళ్ళడం. వాళ్ళు ఈయన బంధించడానికి పట్టుబడితే ఈయన విశ్వరూపాన్ని చూపించడం, అవునా. వాళ్ళందరూ మూర్చిపోతారు.
విదురుడు తప్ప. ఇంకా ధృతరాష్ట్రుడు కూడా ఏమిటి ఇది అని అడుగుతాడు. చెప్తారు ఇలాగా శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించాడని. ఆయన వేడుకుంటాడు, కృష్ణ నాకు కూడా నీ రూపం చూపించవయ్యా. ఈయన కళ్ళు ఇస్తాడు, రూపం చూస్తాడు. రూపం చూసి చెప్తాడు, ధృతరాష్ట్ర నీ కళ్ళు శాశ్వతంగా ఉంచమంటావా అని. వద్దంటాడు, నా కొడుకులు చచ్చిపోతారని తెలుసు, నువ్వెవరో నాకు కనిపించావు కదా స్పష్టంగా, నాకు అర్థమైంది, నా కొడుకులు అందరూ చేస్తారు. అవునా, ఇన్ని రోజులు కళ్ళు లేవు, వాళ్ళ ముఖాలు చూడలేదు, కానీ ఇప్పుడు నా కళ్ళు తీసుకొని వాళ్ళ సావుని నేను చూడలేను, తీసేయగలను అంటాడు. వాడు అదే మొహంలోనే ఉంటాడు. ఈయన అక్కడి నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత వస్తూ కుంతీదేవిని కలుస్తాడు. కుంతీదేవి చెప్తుంది, కుంతీదేవి పాండవుల తల్లే కదా, ధర్మరాజును తిడుతుంది, భయంకరంగా తిడుతుంది. వాడికి తమ్ముళ్ళ సంరక్షణ చేసి విజయాన్ని పొందమని చెప్పాను, కానీ పిరికోళ్ళగా తయారయ్యి అవునా తమ్ముళ్ళని భార్యను కూడా వేధిస్తూ ఉన్నాడు. నా మాటగా చెప్పు, వాడు కానీ ఇప్పుడు యుద్ధానికి సుముఖుడు కాకపోతే నేను ప్రవేశించాల్సి వస్తుంది అని చాలా గట్టిగా చెప్పిస్తున్నాను. అర్థమైందా? ఒకసారి అతి ఉదారత అవునా స్వయం ముక్తిని కూడా దెబ్బ తీసుకుంటుంది. అక్కడ వచ్చి ధర్మరాజును నిలబెట్టి కృష్ణుడు కడిగేస్తాడు. మీ అమ్మ ఇలాగా చెప్పింది, ఇప్పుడు చెప్పు, నువ్వు ఉదారత అనే పేరుతో అవునా అతిత్యాగంతో జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటావా, చెప్పినట్టు వింటావా? అప్పుడు ఆయన మళ్ళీ పాండవులతో సహా అందరూ శరణాగతులు అవుతారు. సాష్టాంగ నమస్కారం చేసి, ఇప్పుడు కృష్ణ నువ్వేం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటారు. అయిపోయింది ఉద్యోగపరం. అవునా, అక్కడ విరాట పర్వం తర్వాత ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ పర్వాలు వినయే. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ 5 ఆది పంచకం అయిపోయింది. ఇక భీష్మ పర్వం స్టార్ట్ అయింది, యుద్ధం ప్రారంభమైనట్లు. ఎవరి రాయబారాలు ఫలించలేదు, యుద్ధం సిద్ధమైంది. ఆ సందర్భంలో కొంచెం టైం పట్టింది. అక్కడ అతి ముఖ్యమైన ఒక విషయం, ఇదంతా జరుగుతుంది, కృష్ణుడు ద్వారకి వెళ్ళిపోయాడు, ధర్మరాజు నాటి తిట్టే ద్వారకి వెళ్ళిపోయాడు. యుద్ధం అనివార్యం అని తెలిసిపోయిందిగా. ఇప్పుడు ఈ ముఖ్యమైన విషయం చెప్పేసి ముందుకు వెళ్ళిపోదాం మనం. దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు ద్వారకి వెళ్తారు. దుర్యోధనుడే ముందు వెళ్తాడు, ఎందుకంటే యుద్ధం అనివార్యం అయింది, అయ్యా మాకు యుద్ధానికి నువ్వు సపోర్ట్ చేయాలి అని దుర్యోధనుడు వెళ్ళిపోతాడు ఫస్ట్. వాడి అభిప్రాయం భీముడు వస్తాడేమో కృష్ణుని తీసుకుని వెళ్ళిపోతాడు. వీళ్ళు వచ్చేది చూసి కృష్ణుడు పడుకుంటాడు, నిద్రపోయినాడు, కురక కూడా పెడుతూ ఉంటాడు. ద్వారక ఫస్ట్ దుర్యోధనుడు వెళ్తాడట. దుర్యోధనుడు వెళ్తే వాళ్ళు చెప్తారు ఎక్కడ ఉన్నాడు అని, అంటే లోపల పడుకో ఉన్నాడు అని. వీడు వెళ్తారు, దుర్యోధనుడు వెళ్ళి ఆయన ఏం చేస్తాడు సార్, 2 కుర్చీలు కరెక్ట్గా కాళ్ళకి ఎదురుగా 2 కుర్చీలు వేయించి పెట్టేస్తారు, అనుకుంటారు. డోర్ తీసేస్తున్నాడు, పడుకొని నిద్రపోయేటప్పుడు డోర్ తీస్తాడా? ఏమంటే ఆయన ఇంట్లో బెడ్రూమ్ లేదా సపరేట్గా? అవునా, బెడ్రూమ్ లేదా? ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారో అందరికీ అన్ని విల్లాలు ఉన్నాయి. అవునా, వాళ్ళ కుటుంబానికి ఒక నగరం, అదే ద్వారక. 16,008 మందికి 16,008 విల్లాలు ఉన్నాయి. మరి ఈయన తలుపులు కూడా తీసేసింది, ఇక్కడ కొనుక్కున్నాడు. ఏమో నేరుగా దుర్యోధనుడు వస్తాడు, చూస్తే నిద్రపోతున్నాడు. బావా బావా అక్కడ కాళ్ళు తట్టడం అన్నం ఏమో చేస్తాడు. కానీ ఆయన కృష్ణుడు కడిగారాడు. సరే వీడు కూర్చుంటాడు, కుర్చీలు ఎక్కడ ఉన్నాయి, కాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. కూర్చున్న తర్వాత ఆయన కాళ్ళు ఇరుగు కనిపిస్తుంటాయి. చీచి, ఈ గొల్లోడు కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నా నేను? ఆ కుర్చీ ఎంచుకొని వెళ్ళి తల వైపు వేసుకుంటాడు.
ఇప్పుడు కృష్ణుణ్ణి చిన్నప్పటి నుండి చూస్తున్నాడు, వింటున్నాడు కదా దుర్యోధనుడు. తెలియదే వాడికి? బాగా గమనించండి. స్వార్థం పరాకాష్ఠకు వస్తే దేవుడు ఎదురుగా ఉన్నా కూడా దేవుళ్ళ కనిపించడు. అవునా? సాక్షాత్ దేవుణ్ణి చంపడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అవునా కదా? ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వస్తే కారణం ఏంటంటే లోపల అసురు గుణాలు నిండుకో ఉన్నాయి. భగవద్గీతలో 16 అధ్యాయంలో చెప్తారు కదా, అసురు గుణాలు, దైవీ గుణాలు. అసురు గుణాలతో నిండినవాడు పరిపూర్ణ స్వార్థపరుడు. వాడు దైవాన్ని గుర్తించడు. దేవుణ్ణి కూడా లేపేసి నేనే దేవుణ్ణి అయిపోదాం అనుకుంటాడు. అక్కడ స్టార్టింగ్ నుండి ఉంది కదా అది. భస్మాసురుడు, హిరణ్యకశిపు, హిరణ్యాక్షులు, రావణ, కుంభకర్ణులు, వాళ్ళే ఇక్కడ వీడు కలిపురుషుడే. తల దగ్గర కూర్చుంటాడు. కొద్దిసేపటికి అర్జునుడు వస్తాడు. అర్జునుడు కూడా అదే స్థితి. అర్జునుడు కూడా చెప్తారు, అయ్యా పడుకో అన్నాడు. అయ్యా దుర్యోధనుడు కూడా వచ్చాడు. వచ్చి ఆయన పోయి పడుకో ఉంటాడు. పడుకో ఉంటే కాళ్ళ దగ్గర కుర్చీ ఉంది ఖాళీగా. ఆయన నుంచి కుర్చీలో కూర్చొని ఆనందపడతాడట. నేను భయపడుతూ వచ్చాను, ఆయన 16,000 కుటుంబాలు, 16,000 ఇళ్లలో ఎక్కడ ఉంటాడో వెతికి ఎప్పుడు పట్టుకునేది, నా పని ఎప్పుడు అవుతుంది అనుకుంటూ భయపడుతూ వచ్చాను నేను ఇక్కడికి. ఎంత అదృష్టం నాకు, నేను పడుకొని నిద్రపోతున్నాడు, నేరుగా కలవచ్చు. పైగా నిద్రపోతున్నాడు కాబట్టి ఆయన ఎక్కువసేపు చూసే అవకాశం కూడా నాకు కలిగింది. అని థింక్. దైవీ గుణ ప్రభావము, అసుర గుణ ప్రభావం. శ్రీకృష్ణ ఇట్లాగా అనుకొని హాయిగా ఆ పాదాలని, ఆ ముఖాన్ని, అవునా, త్రేనను తాగినట్లుగా అర్జునుడు వదులుతున్నాడు, తన్మయత్వం చెందుతున్నాడు. వాడేమో వీడు ఎప్పుడు లేస్తాడా, నా పని అయిపోతుందా అని చూస్తున్నాడు. రామాయణంలో పిడకల వేట అంటారు కదా ఒక సామెత. ఒక విషయం చెప్తాను వినండి, ఎవరు ఏమనుకోకండి. కానీ మీ స్నేహితులకి, వాళ్ళకి, బంధువులకి, వాళ్ళందరికీ కూడా చెప్పండి. మనసు మారుతుందేమో. భగవద్గీత ఉపన్యాసం జరుగుతుందయ్యా అని మీరు కూడా చెప్తూ ఉంటారు మీ చుట్టుపక్కల వాళ్ళకందరికి కూడా. అవునా? పక్కకు దోసేసి సినిమాలకు, సీరియళ్లకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఉన్నారా లేదా? అవునా కదా? క్లబ్బులకి, పబ్బులకి వెళితే ఎంజాయ్ చేయొచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారా లేదా? అవునా? ఊర్లోనే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు జరుగుతున్నాయి అంటే ఆసక్తి ఉన్న వాళ్ళతో పాటు ఆసక్తి లేని వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నారా లేదా? అవునా? సాక్షాత్తు ఆధ్యాత్మిక ఉపన్యాసం అంటే నువ్వే భగవంతుడు అయ్యా నిరూపించేది కదా. చూడండి, భగవంతుడు ఎదురుగానే ఉంటే దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడు, అర్జునుడు ఏమనుకుంటున్నాడు? అలాగే భగవంతుడిని గురించి చెప్పడమే కాదయ్యా, నువ్వు భగవంతుడు అని నిరూపించే అవకాశాలు ఎదురయ్యినప్పటికీ కూడా ఎంతమంది ఇటువైపు తిరుగుతున్నారు, ఎంతమంది దీన్ని కూడా అట్లా పక్కకు దూసిపారేసి అన్యమైన మార్గాలు వెళ్ళిపోతున్నారు. అదే గుర్తించాల్సింది. దైవీ గుణాలు ఎక్కడ, అసుర గుణాలు ఎక్కడ అని. ఇప్పుడు ఎవరినో నిందించడానికి కాదు, గుర్తిస్తే మార్పు చేసుకునే అవకాశం సదా సర్వదా అందరికీ భగవంతుడు కల్పించాడు. అవునా కదా? సాక్షాత్ భగవంతుడు ఇద్దరికి ఎదురుగానే ఉన్నారు అక్కడ. అవునా? అలాగే అయ్యా నువ్వు భగవంతుడివే, కనిపించే ప్రపంచం అంతా భగవత్ స్వరూపమే. అవునా? అది నిరూపించడానికి ఆధ్యాత్మిక ప్రవచనాలు. కానీ ఎందుకు జనాలలో ఆసక్తి కలగని వాళ్ళు కొంతమంది, వ్యతిరేకత కలిగిన వాళ్ళు కొంతమంది, వ్యతిరేకమైన విషయాలలో అత్యంత ఆసక్తి కలగడం ఉంటే ఏం లేదు, లోపల గుణాల యొక్క తేడాయే. అన్నదమ్ములే, కజిన్సే, ఇద్దరు కృష్ణుడి కోసమే, హెల్ప్ కోసమే వచ్చారు.
ఆ దుర్యోధనుడు అలాగా అనుకుంటున్నాడు, అర్జునుడు ఇలాగా అనుకుంటున్నాడు. అన్నీ తెలుసు ఆయనకి. అది బయటికి తీయడానికే ఆయన కూడా కామ్గా పడుకున్నట్టు నటించాడు. అవునా? ప్రతి ఒక్కళ్ళు భగవంతుడు ఉన్నాడు, కానీ పడుకొని ఉన్నాడా, కూర్చొని ఉన్నాడా? కూర్చొని ఉన్నాడా, పడుకొని ఉన్నాడా? స్థిరంగా కూర్చొని ఉన్నాడు. అవునా? అవునా కాదా? సర్వస్య చాహం హృది సన్నివిష్ట. మమైవాంశో జీవలోకే జీవభూత. ఉత్క్రామంతం సితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢ నాను పశ్యంతి జ్ఞానచక్షుష. ఎక్కడున్నాడయ్యా దేవుడు? ఎదురుగానే అనడం కంటే లోపల నేను అయ్యే కూర్చోన్నాడు. అక్కడ దుర్యోధనుడికి అర్జునుడి కంటే కూడా దగ్గరగా లోపలే అంతర్గతంగానే కూర్చోన్నాడు. కానీ ఎందుకు జనాలకు ఆసక్తి కలగట్లేదు? లోపల అసుర గుణాలు ఉన్నాయంటే మనసును బయటికి లాగేస్తాయి ప్రపంచంలోకి. దానికి కష్టపడి సత్కర్మలు ఆచరిస్తూ భగవంతుని ఇష్టపడుతూ సద్గుణాలు పెంచుకుంటే, దైవీ గుణాలు పెరిగితే, సత్వగుణం పెరిగితే మనసు శుద్ధమై సున్నితమై అంతర్ముఖమై లోపల దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. దేవుడు నీ ఎదురుగా అంటే నీకు కష్టం ఏంటయ్యా? ఇంకా ఉండకూడదు కదా. అదే చూడండి, ఇక్కడ వాళ్ళిద్దరు కూర్చోన్నారు. కృష్ణుడు అప్పుడే ఆవలించినట్లుగా, ఏమంటే మంచం మీద పడుకొని ఉంటే లేసేటప్పుడు అలాగే నిటారుగా లేచి కూర్చుంటారా? కాళ్ళు పక్కకి సైడ్కి దిగుతారా జనరల్గా? కృష్ణుడు అలాగే నిటారుగా లేచాడట. లేచి పద్మాసనం వేసుకొని మంచం మీదనే కూర్చున్నాడు. అర్జునుడు చూశాడు. ఓహో అర్జున కదా, పద్యం అద్భుతంగా ఉంటుంది కదా. బావా ఎప్పుడు వచ్చితివీవు ఎల్లరల్ల క్షేమమే కదా. అర్జునుడిని అడిగాడు. అర్జునుడు అన్నీ చెప్పాడు, మాట్లాడాడు. అప్పుడు కాళ్ళు ఇడదిప్పి కిందికి దిగుతూ, ఓహో దుర్యోధన బావా నువ్వెప్పుడు వచ్చావు అన్నా. ఆయన నేను ముందే వచ్చి తిమి అన్నాడు. అవునా? మేము ముందే వచ్చి తిమి, మీరే నిదానంగా సూచితిరి. అప్పుడు ఈయనే అంటాడు, ఊరకరారు మహాత్ములు. అవునా? జనరల్గా గొప్ప వాళ్ళనే మహాత్ముల్ని పిలవడం ఒక వేరు, కానీ అప్పుడప్పుడు అంటారు కదా, ఆహా మహాత్ములు ఊరకరారే. అవునా కదా? వ్యంగ్యత కూడా ఉంటుందిగా. అవునా? దుర్మార్గులు వస్తే, స్వార్థపరులు వచ్చినప్పుడు కూడా ఇట్లాగే అడుగుతాం కదా, మహాత్ములు ఎందుకు వచ్చారో. ఈయన కూడా అదే భావంతో చేశారు. ఆయనకు తెలుసో తెలియదే. ఇద్దరు ఒకసారిగా చెప్పారు, అయ్యా కురుక్షేత్ర సంగ్రామంలో మాకు సహాయం కోసం అడగడానికి వచ్చాము అని. సరే, ఈయన ఎక్కువసేపు లేట్ చేయదలుచుకోలేదు. ఆయన అన్నాడు, నా సైన్యం అంతా అక్షోణి దాకా సైన్యం ఒకటి అక్షోణి సైన్యం, నారాయణ బలం అంటారు, అదంతా ఒక పక్క ఉంటుంది. వాళ్ళు వస్తారు, యుద్ధం చేస్తారు, నేను మాత్రం ఒక పక్కన ఉంటాను. నేను విల్లంబులు పట్టను, చక్రాన్ని ధరించను, కత్తి పట్టను, అసలు యుద్ధమే చేయను, కానీ వస్తా యుద్ధంలో. వీడు ఉడికిపోయాడట. జనరల్గా ఇట్లాంటి యుద్ధాల్లో భార్యలను కూడా తీసుకెళ్తారు. పగలంతా యుద్ధం చేస్తే రాత్రి భార్యలు వీళ్ళకి సేవలు చేయడం కొరకు. ఈ దుర్యోధనుడు భయపడ్డాడట. ఈయన వస్తే ఎవరన్నా అందరూ వస్తే ఒకరో ఇద్దరు భార్యలు ఉంటారు, తీసుకొని వస్తారు. ఈయన అందరినీ తీసుకొని వస్తే ఈయన కోసం ఒక నగరం కట్టాలి, వాళ్ళందరికీ సేవలు చేయడానికి ఇంకెంతమందిని పెట్టాలి. అనవసరంగా వచ్చాను కదరా ఇక్కడికి అని కూడా అనుకున్నాడట. కదా, చేయను, యుద్ధం చేయను. అయితే ఇప్పుడు మాట చెప్పాడట. ఎవరు కోరుకోవాలి? ఎవరు ముందు అడిగితే వాళ్ళు కదా. తెలుసు ఇక్కడ దుర్యోధనుడు నికృష్టుడు అని తెలుసు. ఆయన
పాపం శల్యుని కూడా అట్లాగే తప్పుడుదారి పట్టించాడు కదా. ఈయనకు ముందే తెలుసు. దానికి ఏంటంటే, అయ్యా దుర్యోధన నువ్వు ముందు వచ్చావు, కానీ నేను అర్జునుడు ముందు చూసా. అవునా? ఎవరు ముందు? నువ్వు ఒక దాంట్లో ముందు, ఈయన ఒక దాంట్లో ముందు, ముందు ముందు చెల్లు. కానీ ఆస్తులు పంపకం చేసినప్పుడు చిన్నవాడిని ముందు కోరుకోమంటారా, పెద్దవాడిని ముందు కోరుకోమంటారా? చిన్నోడేగా, చిన్నోడే కోరుకోమంటారు కదా. అయ్యా ఆ ధర్మం ప్రకారం అర్జునుడే ముందు కోరుకోవాలి కాబట్టి అర్జునా నువ్వు కోరుకో అంటాడు. అర్జునుడు అంటాడు, నీ బలం ఎవరికి కావాలి బాబా, నువ్వు ఉంటే మాకు చాలు. నువ్వు కూడా అవునా చెప్తాడు, అర్జున ముందే చెప్తున్నా నేను యుద్ధం చేయను లంబలపట్నం అంటే. నువ్వు యుద్ధం చేయడం ఎవరికి కావాలయ్యా, మా ముందు నువ్వు ఉంటే చాలు, నేను ఒక్కడే చాలు యుద్ధం చేయడానికి, కానీ నువ్వు మా ముందు ఉండాలి. అర్థమైందా? నువ్వు మా వైపు, మా ముందు, మా ప్రక్కన మాకు సహాయంగా ఉంటే చాలు. అర్థమైందా? అయ్యాడు చెప్తారే, అవునా, మా దేవుడు మా గొర్రెల కాపరో, మా గేట్ కీపరో. అవునా? ఇలా కోరుకుంటారా దేవుణ్ణి? మా హృదయంలో ఉండవయ్యా, మా వెంట ఉండవయ్యా, మా ఇంట్లో గుడిలో ఉండవు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంప్రదాయం? ఉంది ముందు నుండి. వాడు బాణాసురుడు ఉన్నాడే, శివభక్తుడు, శివుడిని ప్రత్యక్షం చేసుకొని ఆయన అంటాడు మా ఇంటి గేట్ కీపర్గా ఉండమని చెప్పి. ఎవరి సంప్రదాయం అది? దేవతలదా, మనుషులదా, రాక్షసులదా? అర్థమైందా? అర్థమైందా? అసలు సంప్రదాయం దేవుడిని వాచ్మెన్గా ఉండమన్నాం. కానీ అర్జునుడు ఏమన్నాడు, నువ్వు మా వైపు ఉంటే చాలయ్యా అన్నాడు. అంతే. దుర్యోధనుడు మనసులోనే ఎగిరి గంతేశాడట. వీడు పసివాడు, తెలియలేనాడు, వాడికి కృష్ణుడు అంటే ఇష్టం, అందుకే కృష్ణుని కోరుకున్నాడు ఆడుకుంటూ ఉండొచ్చునని. అదే పెద్దవాడు తెలివైనవాడు భీముడు కానీ వచ్చి ఉంటే కృష్ణుడిని ఎందుకు కోరుకుంటాడు? బలాన్ని తీసుకుని వెళ్ళిపోయిండేవాడు. నా అదృష్టవశాత్తు భీముడు రాకుండా అర్జునుడు వచ్చాడు అంటే దేవుడు వద్దు, కానీ దేవుడికి సంబంధించిన బలం మాత్రం కావాలి. కావున అవునా? ఒకసారి బాగా ఆలోచన చేసి చూడండి. దేవుడి దగ్గరికి మనం వెళితే దేవుడు సొత్తు కావాలని అడుగుతున్నావా, దేవుడు కావాలి అని అడుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. అవునా? విష్ణువాలయానికి వెళ్ళాం, ఒక పక్క శ్రీదేవి, ఒక పక్క భూదేవి. అవునా? ఒక పక్క స్థిరాస్తి, ఇంకొక పక్క చరాస్తి. అవునా? ఆ నారాయణ భగవాన్ శ్రీదేవిని పంపుతావా, భూదేవిని పంపుతావా అంటారా, నువ్వు వస్తావా అని అడుగుతారా? ఏంటి స్వామి నవ్వుతూనే ఏదో వేసేస్తున్నారే అనుకోకండి. జాగ్రత్తగా లోపలికి చూసుకొని మన లోపల ఉన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటే మనం దేవుడికి ఇష్టమైన వాళ్ళం అవుతాం. దేవుడు అంటే అందరికీ ఇష్టమే. పూజ, యజ్ఞం, యాగము, దానం ఏదో చేస్తే మాకు కావాల్సిందంతా ఇస్తాడని. అవునా కదా? కాదంటే చెప్పండి చూద్దాం. పండుగలో, పబ్బాల్లో, రోజున ఏదైనా పూజ చేసినా, ప్రాణప్రతిష్ఠ చేసి ఆహ్వానం చేస్తారు కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఉద్వాసం చెప్పి వెళ్ళిపోమంటారా లేదా? పునరాగమన యథాస్థానం ఉద్వాసయామి, అయ్యా మళ్ళీ మాకు అవసరమైనప్పుడు వద్దు కానీ వెళ్ళిపోము ఇంటికి. అవునా కాదా? కానీ తెలిసిన భక్తుడు సదా సర్వదా నా మనస్సుని పాదపద్మములందు ఉండేటట్లు, అయ్యా నువ్వు మా ఇంట్లో, మా ఒంట్లో, మా మనసులో, బుద్ధిలో నిండుగా నిండి ఉండి మేము ఎప్పుడూ నిన్ను మర్చిపోకుండా ఉండేటట్లుగా అనుగ్రహించవయ్యా అని కోరుతాడు నిజమైన భక్తుడు. ఏమండి, సరిదిద్దుకోగలగాలి మనకు లోపల ఉన్న చిన్న టెక్నిక్స్. అయ్యా నువ్వు ఉంటే మాకు చాలు. ఆయన అడిగాడితే తాగాయా,
తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు కదా. పాడబడాడు. శ్రీరామ పాదమా నీ కృప చాలునే. అవునా కదా. పాదమా నీ కృప చాలు. ఓ పాదమా. అయ్యా ఇంకా భరతుడు ఏమన్నాడు? రామా నువ్వు రాకపోయినా నీ పాదరక్షలు ఇవ్వయ్యా చాలు నాకు అన్నాడు. నీ పాదరక్ష చాలయ్యా. అయ్యా పాదం దొరకపోయినా పాదరక్ష దొరికితే చాలయ్యా, నేను తరించిపోతాను. ఆలోచన కాబట్టి ఏంటి? భక్తి అంటే ఏంటి? భగవాన్ నువ్వు నాకు కావాలి అని అడగడం. అర్జునుడు అదే అడిగాడు. ఆయన మళ్ళీ హెచ్చరిక చేశాడు, నేను యుద్ధం చేయను అని. ఉంటే చాలయ్యా అన్నాడు అంతే. అప్పుడు దుర్యోధన నీకేం కావాలి? బావా ఇంకేం ఉంది మిగిలింది నీ నారాయణ బలమే కదా, అది ఇచ్చేసి వెళ్ళిపోతాను. అవునా, నేనేం అడగను అన్నట్టుగా మిగిలింది అదే కదన్నాడు. కానీ వాడు లోపల సంతోషిస్తున్నాడు. నాకు కావాల్సింది వచ్చింది లేని సంతోషిస్తున్నాడు. గుణం చూడండి. సరే అన్నాడు ఆయన, అయిపోయింది కదా. ఇదే మిడిల్ పాయింట్. నువ్వు ఏం కోరుకుంటున్నావో దానికోసం కృషి చేస్తావు, అది వస్తుంది నీకు. నువ్వు ఏది వదిలిపెడుతున్నావో ఆ తర్వాత నీకు రాదు. దుర్యోధనుడు దేవుణ్ణి వదిలిపెట్టేసి ఆయన సంపద అడిగాడు. అర్జునుడు అవన్నీ నాకేం అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు అని అన్నాడు. ఆయన ఉన్న చోట అన్నీ ఉంటాయా? ఆయన లేని చోట అన్నీ ఉంటాయా? అవునా కాదా? అవునా కాదా? గుర్తించగలగాలి. నారాయణ భగవానుడు ఉన్న చోట శ్రీదేవి భూదేవి ఇద్దరు ఉంటారు. ఇంట్లో యజమాని ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తున్నాడు అంటే భార్య వెళ్ళకుండా భార్య పిల్లలు వెళ్తారా వెళ్ళరా? వెళ్ళాలని ఉత్సాహం చూపిస్తారా లేదా? మమ్మల్ని పిలవలేదు అనుకుంటారా? కానీ అదే యజమాని పిలవకుండా, ఆఫ్ కోర్స్ యజమానురాలను పిలిచినప్పటికీ కూడా యజమాని వెళ్తాడా? వెళ్ళడు. రమ్మని బలవంతం కూడా చేయలేరు. ఇంట్లో నన్ను పిలిచారు కదా నువ్వు ఎందుకు రావని భార్య నిర్బంధిస్తుందా భర్తని? ఆవిడ ఆగిపోతుంది, నిన్ను పిలవకుండా నేను ఎందుకు వెళ్తాను అని. అవునా కదా? సామాన్య ధర్మమే. దుర్యోధనుడు చేసింది అది. ఎందుకంటే వాడికి అసలు గుణాలు నిండున్నాయి. అర్థమేంటి? పోయే కాలం దగ్గరకు వచ్చింది. డైరెక్ట్గా లోపలే దేవుని తిరస్కరించేశాడు, బయట రాకపోతే పోనీ లేనేసాడు. వాడి లోపల అల్పగుణాలు తెలియపరచడానికే భగవంతుడు ఈ సమావేశం ఏర్పాటు చేశాడు, అలాంటి సీన్ క్రియేట్ చేశాడు. తర్వాత దుర్యోధనుడు సర్వం నాశనం కావడానికి ఎన్ని రోజులు పట్టింది? అవునా, నెలలు కూడా లేవు, అక్కడ రోజుల్లోనే అయిపోయింది. అర్థమైందా? నువ్వు సాక్షాత్ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటావు అంటే, నువ్వు ఉంటే చాలయ్యా. దానికి చిన్నప్పటి నుండి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి రుకృణకరణ. వాడికి రాజ్యం ఉంది, సైన్యం ఉంది, సంపదలు ఉన్నాయి, కానీ వాడి చావును ఎవడు తప్పించలేకపోయాడు. అవునా? అదే అర్జునుడు రాజ్యం లేదు, సైన్యం లేదు, అవునా, అధికారం లేదు, సంపదలు లేవు, అడవుల పాలైపోయినారు, ఒంటరిగా వచ్చారు, కానీ ఇహం పరం రెండు పొందాడు. సర్వము భగవంతుడే, సర్వము భగవంతుడిదే. కానీ ఆయన ఒక్కడ పాదపద్మాలను కానీ హృదయం నిండా నింపుకున్నావో నీ జీవితం తరిస్తుంది. అది అయిపోయింది. ఇంకా కురుక్షేత్రం సంగ్రామం వచ్చేసింది కదా. కురుక్షేత్ర సంగ్రామం వచ్చేసింది. 18 రోజులు యుద్ధం. ఆ ప్రారంభం రోజే భగవద్గీత పుట్టింది.
అవునా? ప్రారంభం రోజే పుట్టింది కదా. అయిపోయింది భగవద్గీత. చివరికి వచ్చేటప్పటికి ఏమైంది? ఈ యుద్ధ షట్కం అయిపోయిన తర్వాత శాంతి సప్తకం అని అంటారు. అది కూడా ఏం జరిగింది అప్పుడు? వీళ్ళందరూ చచ్చిపోయారు యుద్ధ షట్కం యుద్ధంలోనే. దుర్యోధనాదులతో సహా మొత్తం అందరూ పోయారు. ఎవరు మిగిలారు? పాండవులు మిగిలారు. కృష్ణుడు గోవిందుడు గారు, కృష్ణుడు తమ్ముడు ఎవరు? తమ్ముడు వరుస సాత్వికి మిగిలాడు, కృపాచార్యుడు మిగిలాడు. ద్రోణుడు కొడుకు అశ్వత్థామ శాపగ్రస్తుడైపోయాడు. చివరికి పరీక్షితులు పట్టాభిషేకం చేసి వీళ్ళు రాజ్య అని వదిలిపెట్టి చివరికి స్వర్గానికి వెళ్ళిపోయారుగా. అక్కడ మళ్ళీ ధర్మరాజు తమ్ముళ్ళను కలుసుకొని మొత్తం ముక్తి పొందారు. అవునా? అయితే ఇక్కడ భగవద్గీత సెంటర్లోకి వచ్చింది. ప్రారంభ జీవితం అంతా మనం దేన్ని ఆశ్రయించామో చివరికి అదే దగ్గరకు వస్తుంది. అయితే ఆశ్రయించబడినటువంటిది భగవంతుడు అయితే ఇహంపరం రెండూ దొరుకుతాయి. అంటే ఇక్కడ కావాల్సింది అనుభవిస్తారు, తర్వాత ముక్తికి కూడా వెళ్ళిపోతారు. కానీ దైవాన్ని వదిలేసి ప్రపంచాన్ని కోరుకుంటే ఇంకా ప్రపంచంలో ఏమున్నాయి? ధర్మార్థ కామాలు. అక్కడ ధర్మం కూడా లేదు, అర్థకామాలే. ఎవడు అర్థకామాలు మాత్రమే కోరుకున్నాడో వాడు సర్వము కోల్పోతాడు. విత్ ఇన్ డేస్లో 18 రోజుల్లో అధికారం పోయింది. అన్నదమ్ములు అందరూ. విచిత్రం ఏంటంటే మొదట వాడు చస్తే అది వేరు, అందరి సాగు చూసిన తర్వాత వీడు సాగడం అనేటువంటిదే అదే ఇక్కడే నరక ఫలం. అర్థమైందా? తన ఎదురుగానే తన వాళ్ళందరూ పోయి తన చివరగా సావడం. యుద్ధం స్టార్ట్ అయింది. భగవద్గీతలో ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది స్పష్టంగా సూచించడం అనేటువంటిది జరిగింది. అవునా? అందులోకి వెళ్దాక చూద్దాం. ఎవరికి అంతుంది భగవద్గీత? భగవంతుడే కావాలి అన్నవాడికి, భగవంతుడి మీద ప్రేమ కలిగిన వాడికి. దేవుడిని పూజిస్తే అన్నీ ఇస్తాడండి అంటే దేవుడి మీద ఉన్నదా దృష్టి వేరే దాని మీద ఉందా? బాగా గుర్తుంచుకోవాలి. కానీ నాకు దేవుడే కావాలి అన్నవాడికి దేవుడు ఏది కొరత చేస్తాడు? ఏమి కొరత రానివ్వడు. గుర్తించండి. ఓకే, అయింది. ఇప్పుడు ఇక యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత ఓ సీన్ క్రియేట్ అయింది. ఆ సీన్ ఏముంది? మొదటి అధ్యాయం అంతా కనిపిస్తుంది. మొదటి అధ్యాయం అంతా కూడా యుద్ధం ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది, అవునా, ఎట్లా జరిగింది, గీత బోధన ఏ విధంగా అయింది మనం స్పష్టంగా భగవద్గీత ప్రథమ అధ్యాయం అంతా చూపిస్తుంది. అయితే దీనికి ముందే ఒక 9 ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. ఆ ప్రార్థనా శ్లోకాలను చెప్పుకుంటూ భగవద్గీతలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే ప్రార్థనా శ్లోకాలలో మొదటిది శ్లోకం చదువుతా నేను, మీరందరూ కూడా రిపీట్ చేయండి. అయితే మ్యూట్లోనే ఉండండి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. పార్థాయ, ఓం భగవంతుడు, పార్థాయ అర్జునుడు కొరకు, ప్రతిబోధితం బాగా చెప్పబడింది, స్వయం నారాయణేన భగవత నారాయణేన స్వతహాగా భగవంతుడైన నారాయణుడి చేతనే బోధించబడింది. వ్యాసేన గ్రథితాం వ్యాసుడి చేత రచించబడింది. పురాణమునిన ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆయన
మధ్యే మహాభారతం, మహాభారత మధ్యమంలో. అద్వైత అమృత వర్షిణీం, అద్వైతము అనే అమృతం ఉన్నది భగవంతుడే అని నిరూపించడం, భగవంతుడు ఒక్కడే, అందరూ ఆయనే అని నిరూపించేది అమృత వర్షం. భగవతీం, ఆయన భగవద్గీత ఒట్టి బోధన కాదు, భగవత్ స్వరూపంగా బయటకు వచ్చింది. అష్టాదశాధ్యాయిని, 18 అధ్యాయాల రూపంలో బయటకు వచ్చినటువంటి గీత మాత. అవునా? భగవద్గీత ఏదో ఆయన చెప్పాడు వినేశాడు కాదు. భగవద్గీత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఆగిపోలే. అవునా? గీత ఒక పుస్తకమా? గీత సజీవ రూపమా అనడానికి ఒక్క విషయం చాలు. బతికున్న వాళ్ళకి చేస్తారా, పుట్టినరోజు చచ్చిపోయిన వాళ్ళకి చేస్తారా? అవునా? మనుషులకు చేస్తారా, ఇతరులకి ఏమైనా జీవరాశులకు లేదా వస్తువులకి చేస్తారా? మనుషులకు కదా, బతికున్న మనిషికి. భగవద్గీతకు పుట్టినరోజు జరుగుతున్నాయి లేవా అంటే సజీవ స్వరూపమైన, అందుకే మాతగా చెప్పారు. ఎందుకన్నారని మాత చూద్దాం మళ్ళీ. ఇంకా అంబా, ఓ తల్లి, త్వాం అనుసంధామి, నీ మాట వింటాను తల్లి, నిన్ను అనుసరిస్తా. అమ్మా అన్నం పెట్టు అనడం కాదు, అమ్మా నువ్వు చెప్పింది వింటా, నువ్వు చెప్పింది చేస్తా అనడానికి ఆ మొదటి పదానికి తేడా ఉందిగా. మొదటి పదం అందరూ అంటారు, రెండో పదం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళంటేనే తల్లికి అత్యంత ఇష్టం. భగవద్గీతే భగవద్వేషిణి, జనన మరణాలని ద్వేషించి, ఓ మాత నిన్ను అనుసరిస్తాను తల్లి, తదాస్తు. నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతటితో క్లాస్ ముగిద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.